బీహార్ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ అగ్రనేత రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర చేస్తున్నారు. ఓట్ల చోరీ జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహంతో ఈ యాత్రను చేపట్టారు. అయితే రాహుల్ చేస్తున్న యాత్రకు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు తమ మద్దతును తెలుపుతున్నాయి. ఇక ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం బీహార్కు వెళ్లారు. అక్కడ రాహుల్ చేస్తున్న యాత్రలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రేవంత్ పర్యటనపై ఫైర్ అయ్యారు. బీహార్లోని ఓటర్లను కూలీలని అవమానించిన వారు ఎందుకు బీహార్కు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగానే తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం బీహార్ వెళ్లారు. అక్కడ రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో డిఎంకే నేతలు చేసిన యాంటీ బీహారీ కామెంట్లతో పాటుగా సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ స్టాలిన్ కు సవాల్ విసిరింది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ ఉంచారు. నోరు తెరిస్తే నీతి ఆత్మగౌరవం కోసం నిలబడి మాట్లాడే వ్యక్తిని అంటారు కదా, ద్రవిడ మోడల్ కు సింహం లాంటోడిని అని అంటారు కదా, అదే నిజమైతే గతంలో మీ పార్టీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు బీహార్లో మీరు చెప్పండి చూద్దామంటూ సవాల్ చేశారు ఆయన. 2 ఏళ్ల కిందట ఓ పబ్లిక్ మీటింగులో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూలతో పోలుస్తూ నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జూనియర్ స్టాలిన్ పై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. అలాగే డిఎంకేకు చెందిన దయానిధి మారన్ బీహారీలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను బీజేపీ లేవనెత్తుతోంది. బీహారీలు అశ్లీలంగా ఉంటారు, అజ్ఞానులు, పానీపూరి అమ్మే పనులు, టాయిలెట్లు శుభ్రం చేస్తుంటారు అని మారన్ అన్నట్లు బీజేపీ చెబుతోంది. ఇవే వ్యాఖ్యలను ఇప్పుడు స్టాలిన్ బీహార్లో మళ్ళీ వినిపించాలంటూ సవాల్ చేస్తోంది. తిరుపతి మాత్రమే కాదు, బీజేపీ నేత అన్నామలై కూడా ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ స్టాలిన్ బీహార్ వేదికపై వాటిని తిరిగి చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరోవైపు బీహార్ జేడీయూ నేత అభిషేక్ ఝా కూడా స్టాలిన్ పర్యటనను తప్పుబడుతూ ఇలాంటి వ్యక్తులతో కలిసి బీహార్ ప్రజల మద్దతు ఆశించడం తేజస్వి యాదవ్కు మైనస్ అవుతుందన్నారు. ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిపై ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.